ఈరోజు మనము బయోమాలిక్యూల్స్ లెసన్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ వన్, మెడిసిన్స్ ఆర్ either man-made, that is synthetic, or obtained from living organisms like plants, bacteria, animals. మ్యాన్-మేడ్ మెడిసిన్స్ని సింథటిక్ మెడిసిన్స్ అంటాం. అలాగే దే అబ్టైన్ ఫ్రమ్ లివింగ్ ఆర్గనిజమ్స్, దే ఆర్ కాల్డ్ న్యాచురల్ ప్రొడక్ట్స్. రైట్, క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే మనకి సమ్ టైమ్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఆర్ కెమికల్లీ ఆల్టర్డ్ బై మ్యాన్ టు రెడ్యూస్ టాక్సిటీ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్. రైట్, రైట్ against each of the following whether they were initially obtained as a natural product or synthetic product. మనకు కొన్ని క్వశ్చన్లో కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. వీటిలో ఏవి న్యాచురల్ ప్రొడక్ట్, ఏవి సింథటిక్ ప్రొడక్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. ఓకే, న్యాచురల్ ప్రొడక్ట్ అంటే ఏంటి? లివింగ్ ఆర్గనిజమ్స్ నుంచి వచ్చే వాటిని న్యాచురల్ ప్రొడక్ట్ అంటాం. మ్యాన్ మేడ్ ప్రొడక్ట్ని ఏమంటాం మనం? సింథటిక్ కెమికల్స్ అంటాం. రైట్, ఫస్ట్ వన్, పెన్సిలిన్. పెన్సిలిన్, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రొడక్ట్ బికాస్ it is obtained from one fungi, Penicillium notatum. Right, penicillin అనేది Penicillium notatum అనే ఫంగస్ నుంచి వస్తుంది. Penicillium notatum అనే ఫంగస్ నుంచి. సో ఇట్ ఈస్ న్యాచురల్ ప్రొడక్ట్, లివింగ్ ఆర్గనిజమ్స్ వచ్చింది కాబట్టి న్యాచురల్ ప్రొడక్ట్. రైట్, నెక్స్ట్ వన్, సల్ఫోనమైడ్. సల్ఫోనమైడ్ మీన్స్ సల్ఫర్ డ్రగ్స్. దే అబ్టైన్ ఫ్రమ్ బ్యాక్టీరియా. సల్ఫర్ డ్రగ్స్ అనేవి మనకు బ్యాక్టీరియా నుంచి అబ్టైన్ చేయబడతాయి. యాక్చువల్గా బ్యాక్టీరియా నుంచి అబ్టైన్ చేస్తారు కానీ వీటిని మ్యాన్ మేడ్, వీటిని తయారు చేస్తారు వీటిని. సో దే ఆర్ సింథటిక్ కెమికల్స్. సల్ఫోనమైడ్ అనేది సల్ఫర్ డ్రగ్స్ బ్యాక్టీరియా నుంచి. ఒకసారి రా. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం బయోమాలిక్యూల్ లెసన్ నుంచి వెరీ షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో క్వశ్చన్ అయితే పెద్దదిగా ఉంది కానీ ఆన్సర్ చిన్నదే దీనికి. రైట్, మెడిసిన్స్ ఆర్ either మ్యాన్ మేడ్, దట్ ఈస్ సింథటిక్, ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ లివింగ్ ఆర్గనిజమ్స్ లైక్ ప్లాంట్స్, బ్యాక్టీరియా, యానిమల్స్. దే ఆర్ కాల్డ్ న్యాచురల్ ప్రొడక్ట్స్. లివింగ్ ఆర్గనిజమ్స్ నుంచి వచ్చే వాటిని న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటాం. ప్లాంట్స్ నుంచి కానీ, మైక్రో ఆర్గనిజమ్స్ కానీ, అదర్ యానిమల్స్ నుంచి వచ్చే వాటిని న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటాం. అలాగే మ్యాన్ మేడ్ మెడిసిన్స్ని సింథటిక్ కెమికల్స్ అంటాం. ఓకే, మనకి ఇక్కడ ఒక 4 ఐటమ్స్ ఇచ్చారు. వీటిలో ఏది న్యాచురల్ ప్రొడక్ట్, ఏది సింథటిక్ ప్రొడక్ట్ అని చెప్పమని చెప్పారు. ఫస్ట్ వన్, పెన్సిలిన్. ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ Penicillium notatum. ఇట్ ఈస్ ఎ ఫంగస్. Penicillium notatum అనే ఫంగస్ నుంచి వస్తుంది కాబట్టి ఇది న్యాచురల్ ప్రొడక్ట్. పెన్సిలిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? పెన్సిలియం నోటేటం అనే ఫంగస్ నుంచి వస్తుంది. పెన్సిలియం అనే ఫంగస్ నుంచి వస్తుంది కాబట్టి ఇది న్యాచురల్ ప్రొడక్ట్. రైట్, సెకండ్ వన్, సల్ఫోనమైడ్. సల్ఫర్ డ్రగ్స్, దే ఆర్ మ్యాన్ మేడ్. సల్ఫోనమైడ్ ఈజ్ మ్యాన్ మేడ్, సో ఇట్ ఈస్ సింథటిక్ కెమికల్. మ్యాన్ మేడ్ కెమికల్ కాబట్టి ఇది ఏంటిది? సింథటిక్ కెమికల్. సల్ఫోనమైడ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. రైట్, నెక్స్ట్ వన్, విటమిన్ సి. ఇవన్నీ చాలా ఫ్రూట్స్ నుంచి అబ్టైన్ చేయబడుతుంది. సిట్రస్, లెమన్, సిట్రస్ వంటి ఫ్రూట్స్ నుంచి అబ్టైన్ చేయబడుతుంది కాబట్టి ఇట్ ఈస్ న్యాచురల్ ప్రొడక్ట్. విటమిన్ సి ఈజ్ న్యాచురల్ ప్రొడక్ట్. నెక్స్ట్ వన్, గ్రోత్ హార్మోన్స్, పీజీఆర్స్ అంటాం. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. ప్లాంట్లో తయారయ్యే ఫైటో హార్మోన్స్, ఆక్సిన్స్, సైటోకైన్స్, జిబర్లిన్స్, ఇవన్నీ ప్లాంట్లో తయారవుతాయి కాబట్టి దే ఆర్ ఆల్సో న్యాచురల్ ప్రొడక్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఈ 4 ఏది న్యాచురల్ ప్రొడక్ట్, ఏది సింథటిక్ ప్రొడక్ట్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఈ రకంగా మెన్షన్ చేస్తే మీకు 2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే, సెలెక్ట్ అన్ అప్రోప్రియేట్ కెమికల్ బాండ్ అమాంగ్ ఎస్టర్ బాండ్. ఎస్టర్ బాండ్ ఎక్కడ ఉంటుంది? గ్లైకోసిడిక్ బాండ్, పెప్టైడ్ బాండ్, హైడ్రోజన్ బాండ్ ఎక్కడ ఉంటుంది? వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వమని చెప్పారు. ఓకే, పాలీసాకరైడ్,
పాలీసాకరైడ్లో ఉండే బాండ్ని గ్లైకోసిడిక్ బాండ్ అంటాం. గ్లైకోసిడిక్ బాండ్ ఎక్కడ ఉంటుంది మనకి? పాలీసాకరైడ్లో ఉంటుంది గ్లైకోసిడిక్ బాండ్. డిఎన్ఏలో మనకి షుగర్ మాలిక్యూల్కి నైట్రోజన్ బేస్కి మధ్య ఉండే బాండ్ని గ్లైకోసిడిక్ బాండ్ అంటాం. ప్రోటీన్లో ఉండే బాండ్స్ని పెప్టైడ్ బాండ్స్ అంటాం. పెప్టైడ్ బాండ్. ఎమినో యాసిడ్స్ ఆర్ ది రా మెటీరియల్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఎమినో యాసిడ్స్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్. ఎమినో యాసిడ్ ఇంకొక ఎమినో యాసిడ్ మధ్య ఉండే బాండ్ని పెప్టైడ్ బాండ్ అంటాం. ఈ పాలీపెప్టైడ్ చైన్ ఏమంటాం మనం? ప్రోటీన్ అంటాం. ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ పాలీపెప్టైడ్ చైన్. అనేక పెప్టైడ్ బాండ్స్ ఉంటే దీన్ని పాలీపెప్టైడ్ చైన్ అంటాం, ప్రోటీన్ అంటాం. ప్రోటీన్లో ఉండే బాండ్ని పెప్టైడ్ బాండ్ అంటాం. నెక్స్ట్ ఎస్టర్ బాండ్ ఎక్కడ ఉంటుందంటే ఫ్యాట్లో ఉండే బాండ్ని ఎస్టర్ బాండ్. ఫ్యాట్లో ఉండే బాండ్ని ఎస్టర్ బాండ్ అంటాం. వాటర్ మాలిక్యూల్స్లో ఉండే బాండ్ని హైడ్రోజన్ బాండ్ అంటాం. వాటర్ మాలిక్యూల్స్లో ఉండే బాండ్ ఏమంటాం మనం? హైడ్రోజన్ బాండ్. రైట్. నెక్స్ట్ వన్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఎమినో యాసిడ్స్, షుగర్స్, న్యూక్లియోటైడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. ఎమినో యాసిడ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్. బేసిక్ ఎమినో యాసిడ్స్ మనకి 20 ఉన్నాయి. మనకి టెక్స్ట్ బుక్లో గ్లైసిన్, వాలిన్, గ్లైసిన్ మెన్షన్ చేశారు. వాలిన్, సెరిన్, సెరైన్, మిథేనిన్, ల్యూసిన్, ట్రిప్టోఫాన్, ఇవన్నీ కూడా ఎమినో యాసిడ్స్కి ఎగ్జాంపుల్. ఏవైనా 1 or 2 మెన్షన్ చేస్తే సరిపోతుంది. షుగర్కి ఎగ్జాంపుల్ సుక్రోజ్, గ్లూకోజ్, మాల్టోజ్, ఇవన్నీ షుగర్స్. నెక్స్ట్ న్యూక్లియోటైడ్స్. డిఎన్ఏలో మనకి 4 types ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఎడినైలిక్ యాసిడ్, థైమిడిక్ యాసిడ్, గ్వానిక్ యాసిడ్, సైటిడిక్ యాసిడ్. ఏవైనా 1 మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఫ్యాటీ యాసిడ్స్ అంటే 2-3 గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఒకటైనా గుర్తుంటుంది. ఎడినైలిక్ యాసిడ్, థైమిడిక్ యాసిడ్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకటైనా ఐడియా వస్తుంది. నెక్స్ట్ వన్ ఫ్యాటీ యాసిడ్స్. ఫ్యాటీ యాసిడ్స్కి ఎగ్జాంపుల్ లెసిథిన్. ఆలివ్ ఆయిల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్ ఓలియిక్ యాసిడ్. పామ్ ఆయిల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్ పామిటిక్ యాసిడ్. లెసిథిన్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రాగా ఇవి గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకటైనా గుర్తుంటుంది. 4th one, explain the deuterionic form of amino acid. What is deuterion? Amino acid contains both acidic and basic fragments. Amino acid లో మనకి acidic, basic fragments ఉంటాయి. It contains positive and negative charges equally. పాజిటివ్ ఛార్జ్ని, నెగటివ్ ఛార్జ్ని ఈక్వల్గా కలిగి ఉండే అయాన్ని డ్యూటెరాన్ అంటాం. స్పెసిఫిక్ pH వద్ద పాజిటివ్ ఛార్జ్ని, నెగటివ్ ఛార్జ్ని ఈక్వల్గా కలిగి ఉండే అయాన్ని డ్యూటెరాన్ అంటాం. ఇట్ ఈజ్ ఏ డైపోలార్ అయాన్. ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్ అయాన్. పాజిటివ్ ఛార్జ్, నెగటివ్ ఛార్జ్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి న్యూట్రల్ అయాన్. రైట్. RCH NH2COOH. ఇది ఎమినో యాసిడ్ యొక్క ఫార్ములా. ఇది డ్యూటెరాన్. రైట్. వాట్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ DNA ఆర్ లింక్డ్ బై గ్లైకోసిడిక్ బాండ్. జనరల్గా గ్లైకోసిడిక్ బాండ్ అంటే ఏంటంటే మనకి డిఎన్ఏలో డిఆక్సీ రైబోస్ షుగర్ యొక్క ఫస్ట్ కార్బన్కి నైట్రోజన్ బేస్కి మధ్య ఉండే బాండ్ని గ్లైకోసిడిక్ బాండ్ అంటాం. ద బాండ్ ప్రెజెంట్ బిట్వీన్ ఫస్ట్ కార్బన్ ఆఫ్ డిఆక్సీ రైబోస్ షుగర్ విత్ నైట్రోజన్ బేస్. నైట్రోజన్ బేస్ 2 typesలో ఉంటాయి, ప్యూరైన్స్, పైరిమిడిన్స్. ప్యూరైన్ ఇన్వాల్వ్ అయినప్పుడు 9th కార్బన్ వద్ద ఉండే నైట్రోజన్ బాండింగ్ అవుతుంది. పైరిమిడిన్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఫస్ట్ కార్బన్ వద్ద ఉండే నైట్రోజన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఏదైనా గ్లైకోసిడిక్ బాండ్ అంటే ఫస్ట్ కార్బన్ ఆఫ్ డిఆక్సీ రైబోస్ షుగర్ బైండ్స్ విత్ నైట్రోజన్ బేస్. Nitrogen base means purine or pyrimidine. It is called glycosidic bond. Right. Next one, glycine, alanine. Different amino acids. Glycine, alanine are different with respect to one substituent on the alpha carbon. What are the other common substituents of groups? అడిగారు. యాక్చువల్గా ఎమినో యాసిడ్లో మనకి 4 groups ఉంటాయి. హైడ్రోజన్ ఆటమ్, కార్బాక్సిలిక్ గ్రూప్, ఎమినో గ్రూప్ అండ్ ఆర్ గ్రూప్. ఆర్ గ్రూప్ అనేది మెథైల్ ఉండొచ్చు, ఎథైల్ ఉండొచ్చు, ప్రొపైల్ ఉండొచ్చు. ఆర్ గ్రూప్ చేంజ్ అయ్యే విధానం బట్టి ఎమినో యాసిడ్ చేంజ్ అవుతూ ఉంటుంది.
బేసిక్ అయితే 4 గ్రూప్స్ ఉంటాయి. హైడ్రోజన్ ఆటమ్, కార్బాక్సిలిక్ గ్రూప్, ఎమినో గ్రూప్ అండ్ ఆర్ గ్రూప్. Based on R group, there are many amino acids, right? Starch, cellulose, glycogen, chitin are polysaccharides found among the following. Choose the one appropriate and write against each. Cotton fiber lo ఏముంటుందంటే cellulose. Exoskeleton of cockroach, it consists chitin. Chitin precisely used as packaging material in biotechnology, right? ఫంగస్ యొక్క సెల్ వాల్లో కూడా ఖైటిన్ ఉంటుంది. ఫంగస్ సెల్యులోస్ ఇట్ ఈస్ ఖైటిన్. ఓకే, ఎగ్జోస్కెలిటన్ ఆఫ్ కాక్రోచ్ ఇట్ కన్సిస్ట్ ఖైటిన్ ఉంటుంది. లివర్లో ఏముంటుందంటే గ్లైకోజన్. పీల్డ్ పొటాటో, తొక్క తీసిన బంగాళదుంప స్టార్చ్ ఉంటుంది. ఓకే, స్టార్చ్ కలిగి ఉంటుంది, రైట్. నెక్స్ట్ వన్, what are the primary and secondary metabolites? Give example. Primary and secondary metabolites అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఇవ్వమని అడిగారు. Primary metabolites means the metabolites have identifiable functions and play important role in physiological process. Identifiable functions కలిగి ఉండే metabolites ని primary metabolites అంటాం. ఎగ్జాంపుల్ ఎమినో యాసిడ్స్, షుగర్స్, ఇవన్నీ primary metabolites. Secondary metabolites means the metabolites do not have identifiable functions in host organisms. Identifiable functions లేని వాటిని ఏమంటాం, లేని metabolites ని secondary metabolites అంటాం. Example alkaloids, flavonoids, rubber, gums, etc. Okay. Primary metabolites means the metabolites have identifiable functions in host organisms. The metabolites have identifiable functions in host organisms are called primary metabolites. The metabolites do not have identifiable functions in host organisms. They are known as secondary metabolites. Okay, right?